హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే, ఎలాంటి దగ్గు కానీ జలుబు కానీ రాకుండా, అలాగే ముఖం బాగా అందంగా కనిపించడానికి, అలాగే పొడవాటి జుట్టు రావడానికి ఇవాళ నేను ఈ రెసిపీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది తినటం వలన రోజుకి ఒక్క ముక్క చాలండి, అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మన ముఖం కూడా అందంగా కాంతివంతంగా తయారవుతుంది. ఈ రెసిపీని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో, దీనికోసం మనకి ఏమి కావాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక అరకిలో ఉసిరికాయల్ని తీసుకున్నాను. ఉసిరికాయల్ని ఒకసారి శుభ్రంగా కడుక్కోండి. తర్వాత అన్నిటినీ కూడా ఇలాంటి వెడల్పాటి బౌల్లో వేసుకోండి. ప్రతి ఉసిరికాయ కూడా ఇలాగ హెల్దీగా ఉండాలి. అప్పుడే మనకి ఈ ఆమ్లా మురబ్బా అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని సగం వరకు మాత్రమే నీళ్ళని యాడ్ చేసుకోండి. నీళ్లు రోల్ బాయిలింగ్ అయ్యాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉసిరికాయలు మొత్తాన్ని కూడా నెమ్మదిగా డ్రాప్ చేయండి. నెమ్మదిగా డ్రాప్ చేసేసి ఇవన్నీ కూడా మనకి చక్కగా ఒక 3 నుంచి 4 పొంగులు వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇలాగా ఉసిరికాయ అంతా కూడా మనకి ఉడికాక మనకి అదంతా కూడా ఇలాగా చక్కగా విచ్చుకుంటుంది. అంటే మనకి ఉసిరికాయ పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టు అర్థం. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉసిరికాయలో ఎక్కువగా ఉన్న నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. ఉసిరికాయ మధ్యలో ఇలాగా విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు మొత్తాన్ని కూడా తీసేసేయండి. ఇలాగా చిన్న చిన్న చీలికల్లాగా చేసుకోండి. మనకి ఉసిరికాయకే ఇలాగ చీలికల్లాగా పీస్ ఈజీగా వచ్చేస్తుందండి. మొత్తం ముక్కల్ని కూడా ఒకటేసారి రెడీ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఉసిరికాయలో ఉన్న నీళ్ళన్నీ పోయినాయి. అలాగే మనకి ఉసిరికాయలు కూడా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు వీటిని మనం షుగర్ సిరప్ లోకి వేసి ఎలా మగ్గ పెట్టుకోవాలో సింపుల్ చిట్కాలతో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ముందుగా ఇక్కడ వెడల్పాటి గిన్నెలోకి పావు వంతు నీళ్ళని తీసుకున్నాను. అంటే 1 గ్లాసున్నర నీళ్ళని తీసుకున్నానండి. దీంట్లోకి ఇక్కడ 2 కప్పుల దాకా పంచదారని వేసుకోవాలి. అంటే కనీసం 400 గ్రాముల పంచదారని మనం యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనకి చక్కటి పాకం లాగా అవ్వాలి. అంటే మరి తీగ పాకం కాదు, ముదురు పాకం కాదు. ఇలాగా జస్ట్ పంచదార కరిగిపోయాక ముందుగా మనం ముక్కలు చేసి పెట్టుకున్న ఈ ఆమ్లా మొత్తాన్ని కూడా దీంట్లోకి నెమ్మదిగా డ్రాప్ చేసేద్దాము. ఇలాగా డ్రాప్ చేసేసాక ఉసిరికాయ అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా చిక్కటి పాకంలాగా తయారయ్యి దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలి. దీని మొత్తాన్ని కనుక మనం ఏదైనా 8 కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే ఈ ఉసిరికాయ అనేది మనకి చక్కగా 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. రోజుకి 1 ముక్క ఏదైనా టిఫిన్ కానీ లేదా డిన్నర్ కానీ లంచ్ కానీ చేశాక నోట్లో వేసుకుంటే హెల్త్ కి చాలా మంచిదండి. అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని ట్రై చేయండి. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది, హెల్దీ కూడా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.